చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని కోరుతూ షాప్ యజమానులు ఆందోళనకు దిగారు. చికెన్ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి రీటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. కమిషన్ రేట్లు పెంచే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో చికెన్కు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్దగా అవుతుందని చెప్పేసి కంపెనీలు అయితే ఊహించలేకుంటాయి. ఈ రోజు మనం జరుపుతున్న ఈ బంద్కు స్వచ్ఛందంగా చికెన్ సెంటర్ అసోసియేషన్ కించి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు, ఇప్పుడు మనం ఇన్ని రోజులు పెంచి పోషించింది ఏ కంపెనీ, ఇప్పుడు మనల్ని అనగదొక్కుతుంది ఏ కంపెనీ, మనం ఈ ధర్నాల కూర్చున్నాం, వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకొని షాపులు తెచ్చుకొని కబంధాస్తాలతోటి మనం తొక్కడానికి చూస్తున్నారు. ఎవరెవరైతే పేర్లు పెట్టుకొని వాళ్ళ కంపెనీల కోళ్ళు ఎత్తున్నారో నా తమ్ముళ్ళందరికీ నా అన్నలందరికీ కాళ్ళు మొక్కగా పోయి ఊర్లలో కూడా డిస్టిక్ వైజ్ లో కూడా మన సంఘాలు ఏర్పరచుకోవాలి. మనము ముఖ్యంగా మనం పోరాడాల్సింది ఏంటంటే కంపెనీ అవుట్లెట్లు వెళ్ళకుండా చూసుకోవాలి బ్రదర్స్. గవర్నమెంట్ వరకు తెలిసే వరకు కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రులు కవర్ చేసి ఇది ఆర్థికంగా మమ్మల్ని చంపడానికి ఉరితాడు లెక్క వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు. ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకుపోయి కంపల్సరీ కంపెనీల వాళ్ళ ఆర్థిక ఆగడాల మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు స్టార్ట్ అయింది మాత్రమే. ఇకనైనా గానీ మీరు మేలుకోకపోతే కంపెనీలారా ఖబర్దారని చెప్తున్నాం. ఆర్థికంగా మీరు సంవత్సరానికి 100 కోట్లు టర్నోవర్లు పెరుగుతున్నాయి తప్పితే మా జీవితాలలో మార్పు లేదు. ఈ రోజు నుంచే ఒక ఉద్యమం లాగా గ్రామ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా మిమ్మల్ని చీల్చి చెండాస్తామని చెప్తున్నాను.